హాయ్ అండి. ఈరోజు వచ్చేసి క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసుకునే ఒక లంచ్ బాక్స్ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. ఇది ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టినట్లయితే మళ్ళీ మళ్ళీ చేయమని అయితే అడుగుతారండి. ఇదే టమాటా పన్నీర్ రైస్ అనమాట. వీటి కోసం నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి నేను ఒక 200 గ్రాముల పన్నీర్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న పన్నీర్ను ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత మనకి పన్నీర్ ముక్కలు అనేవి ఇలా గోల్డెన్ కలర్లో వస్తాయండి. ఈ పన్నీర్ను ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. వేసి సైడ్కి పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లో కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఇంకా కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కట్ చేసిన అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి నానబెట్టిన బఠానీ ఇంకా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలండి. ఈ రెండు కూడా పిల్లల హెల్త్కి చాలా మంచిదండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక 2 టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకొని సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి తాలింపును మగ్గనివ్వాలి. ఇలా తాలింపు అనేది మనకి మగ్గిన తర్వాత ఇలా టమాటా అనేది చెదిరిపోతుందండి. టమాటా చెదిరిపోతే మనకి తాలింపు అనేది ఉడికినట్టే. అందులోకి మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలండి. పన్నీర్ ముక్కలను మెల్లగా అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం అందులోకి నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు అండి. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. నార్మల్ రైస్నే ఇలా తీసుకొని వేసుకున్నాక ఒకసారి ఇలా మెల్లగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి మనం వాటర్ని అయితే యాడ్ చేయకుండా ఒక 2 నిమిషాల పాటు బియ్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నార్మల్ రైస్ కాబట్టి ఒక గ్లాస్ రైస్కి నేను 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చుట్టూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టి ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చినట్లయితే మనకి టమాటా పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతే, బాయ్.